అందరికీ నమస్కారం. తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త. ఆ రైలుకు మరో 4 కోచ్లు పెంపు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల నుంచి భారీగా స్పందన వస్తుంది. టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వేగం, సుఖవంతమైన ప్రయాణానికి చాలామంది ప్రయాణికులు వందే భారత్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను విస్తరించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెడుతుంది. ఇక ఉన్న వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచే పనిలో పడింది. దీనివల్ల ఉన్న రైళ్లలోనే మరింత ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతి, మంగళూరు సెంట్రల్ నుండి తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్ నుండి తిరువన్వేలి, మదురై నుండి బెంగళూరు కంటోన్మెంట్, దేవేగఢ్ నుండి వారణాసి, హౌడా నుండి రేల్కేలా, ఇందౌర్ నుండి నాగ్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో మరికొన్ని కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలుకు ప్రస్తుతం 16 కోచ్లు ఉన్నాయి. వీటిని 20 కోచ్లకు పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలుతో పాటు మంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్ నుంచి తిరువన్వేలి మార్గాల్లో వెళ్లే వందే భారత్ రైళ్లకు కూడా 4 కోచ్లను పెంచనున్నారు. మిగతా 4 మార్గాల్లో 8 కోచ్లతో నడుస్తున్న వందే భారత్ రైళ్లు వాటి స్థానంలోకి 16 కోచ్లు అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 7 మార్గాల్లో కోచ్లను అప్గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని 20 కోచ్లను వందే భారత్ రైళ్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కొత్తగా వచ్చే 16 కోచ్లు, 8 కోచ్ల రైళ్లను కొత్త మార్గాల్లో ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 16 కోచ్లు, 4 మార్గాల్లో 8 కోచ్ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. 16 కోచ్ల రైళ్లను 20 కోచ్లకు, 8 కోచ్ల రైళ్ల స్థానంలో 16 కోచ్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై 31వ తేదీ నాటికి వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ కోచ్ల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు దిలీప్ కుమార్ వెల్లడించారు.